ధనుర్మాసం వచ్చిందంటే తెల్లవారుజామున ఇంటి ముందు వేసే ముగ్గుల మధ్యలో పెట్టి గొబ్బెమ్మలు మనకు గుర్తుకొస్తాయి. కానీ ఇది కేవలం ఒక సాంప్రదాయమా, లేదా దీని వెనుక దాగి ఉన్న గొప్ప అర్థమా? మన పెద్దలు అనవసరంగా ఏ ఆచారాన్ని పెట్టలేదు. ధనుర్మాసంలో గోదాదేవి శ్రీ మహావిష్ణువుని పతిగా పొందాలని తిరుప్పావై వ్రతాన్ని ఆచరించింది. ఆ సమయంలో స్వామివారి రాకకు స్వాగతం పలికే విధంగా ఇంటి ముందు మార్గాలను పవిత్రం చేయడానికి అందమైన ముగ్గులు వేయడం ఆచారంగా మారింది. ముగ్గుల మధ్యలో పెట్టే గొబ్బెమ్మలు గోదాదేవి అంశగా భావిస్తారు. పసుపు కుంకుమలతో అలంకరించిన గొబ్బెమ్మలు ఇంట్లోకి మహాలక్ష్మి ప్రవేశానికి సంకేతం అని భక్తుల నమ్మకం. అలాగే బియ్యపిండితో ముగ్గులు వేయడం వెనుక ఒక గొప్ప జీవకారుణ్య భావన ఉంది. చీమలు, పక్షులు వంటి చిన్న జీవులకు ఆహారం అందించడమే మన సంస్కృతిలో చెప్పిన భూతయజ్ఞం. ఇది ప్రకృతి పట్ల మన బాధ్యతను గుర్తు చేస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే ధనుర్మాసంలో తెల్లవారుజామున వచ్చే స్వచ్ఛమైన గాలిని ధనుర్వాయువు అంటారు. ఉదయాన్నే లేచి ముగ్గులు వేయడం వల్ల ఆ స్వచ్ఛమైన గాలి శరీరానికి తగిలి ఆరోగ్యం మెరుగుపడుతుంది. చుక్కల ముగ్గులు, గీతల ముగ్గులు వేయడం మన మెదడుకు సాధన లాంటిది. ఇది ఏకాగ్రతను పెంచి మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది. కాబట్టి ధనుర్మాస ముగ్గులు కేవలం అలంకారం కాదు, అవి భక్తి, ఆరోగ్యం, ప్రకృతి, ప్రేమ మూడింటిని కలిపిన పవిత్ర సాంప్రదాయం. ఇంటి ముందు ముగ్గు ఉంటే ఆ ఇల్లు లక్ష్మీ ప్రదంగా కలకలలాడుతూ ఉంటుంది. ఈ ధనుర్మాసం మీ ఇంటికి శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం తీసుకురావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.